హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కృష్ణా నదిని చూస్తానికి వెళ్తున్నాం. ఇక్కడ మనకి అటు ఇంద్రకీలాద్రి, ఇటు కృష్ణా నది మనకు కనపడుతున్నాయి. ఇది చూడండి, ఇది కొత్తగా కట్టిన బ్రిడ్జ్ అనమాట. ఇది డైరెక్ట్ గా మనకి హైదరాబాదు వెళ్ళే బ్రిడ్జ్ అనమాట. ఇది వచ్చి మన కనకదుర్గ టెంపుల్ మీదుగా హైదరాబాద్ రోడ్ లో కలుస్తుంది. ఎదురుగుండా కనపడేది మనకి కృష్ణమ్మ తల్లి, కృష్ణా నది. కృష్ణా జిల్లాకి, గుంటూరు జిల్లాకి సిరులు కురిపిస్తూ మనకంటూ ఒక ముఖ్యమైన జీవనదిగా విరాజిల్లుతున్న కృష్ణా నదిని మనం చూస్తున్నాం. అటొచ్చి ఇంద్రకీలాద్రిపై కొలువైనటువంటి కనకదుర్గ అమ్మవారి యొక్క వ్యూ కనపడుతుంది మనకి. అది చూడండి, ఇది కనకదుర్గ గుడి యొక్క వ్యూ. ఇక్కడ నుంచి చూస్తే మనకి చాలా క్లియర్ గా ఇంద్రకీలాద్రి మీద ఉన్నటువంటి కనకదుర్గ గుడి గోపురం మనకి ఎంతో చక్కగా కనపడుతున్నది. ఆ ఓం అనే పేరు కూడా మనకి కనపడుతుంది. ఇక్కడ చూడండి, కృష్ణా నది ఇటువైపు మనకి నీళ్లు లేకుండా ఉంది. ఈ నీళ్లు మనకి ఎప్పుడు వస్తాయంటే అటువైపు ఫుల్ అయిపోయి ఇటేపు వదులుతారు, అప్పుడు మనకి ఇటేపు నీళ్లు కనపడతాయి. ఇది ఇంద్రకీలాద్రి కనకదుర్గ గుడి అన్నమాట. ఈ కనకదుర్గ గుడి ఉన్నటువంటి ఇంద్రకీలాద్రి పర్వతం, మరి ఇటేపు ఉన్నటువంటి కృష్ణా నది పక్కన ఉన్న పర్వతం ఒకప్పుడు ఇవి రెండు కలిసి ఉండేవి. ఈ ఇంద్రకీలాద్రి పర్వతం నుంచి పానకాల స్వామి గుడి ఉన్న పర్వతం వరకు అన్ని వరుసగా కలిసి ఉండే అని పూర్వకాలంలో మనకు తెలుస్తుంది. ఇది ప్రకాశం బ్యారేజ్. అప్పుడు మనకి కట్టినటువంటి ప్రకాశం బ్యారేజ్, అటు కనపడే రైల్వే లైన్స్ గుంటూరు, విజయవాడ, మద్రాసు, కలకత్తా వెళ్ళటానికి ఏర్పాటు చేసినటువంటి రైల్వే బ్రిడ్జిలు అనమాట. మనకి కృష్ణా నదిలో పుష్కలంగా నీళ్లు ఇటేపు వానాకాలంలో ఎక్కువైపోతే ఆ నీళ్ళని గేట్లు తీసి మనకి ఇటేపు వదలడం జరుగుద్ది. ఇటేపు వదిలిన నీళ్లు మనకి హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తాయి. ఇది చూడండి, నిండు కుండల కృష్ణా నది ఎలా కనపడుతుందో మనకి. ఇటేపు ఖాళీగా ఉంది. అటు వర్షాకాలంలో మనకి నీళ్లు ఎక్కువైపోతే ఇటు వదులుతారనమాట. ఈ లీక్ అయిన నీళ్లు మనకి అక్కడక్కడ కృష్ణా నదిలో కనపడుతున్నాయి. దీంట్లో చేపలు విపరీతంగా ఉంటాయి. పెద్ద పెద్ద చేపలు పట్టుకునే వాళ్ళు జాలర్లు ఇటు కూడా వెళ్ళి గ్యాలాలేసి వలలేసి పడటం జరుగుద్ది. అటేపున్న నీళ్ళల్లో పడవల మీద జాలర్లు వెళ్ళి వేటాడటం జరుగుద్ది అనమాట. అటు కనపడేది మనకి భవానీ దీపం అనబడే ఒక దీవి, ఎదురుగుండా ఉన్న పర్వతం, వెనకాల ఉన్న మనకి ఇంద్రకీలాద్రి పర్వతం, ఈ రెండు ఒక టైంలో కలిసి ఉండేవి. కృష్ణా నదికి అవి దారి ఇవ్వడం వలన ఇటేపు కృష్ణా నది ప్రవహిస్తూ ఉండేది. దాని మీద ఆనకట్ట కట్టి మనకు నీళ్లను నిల్వ చేసి మన పంటలను, భూములను సస్యశ్యామలను చేసినటువంటి కృష్ణా నది యొక్క దివ్యమైన స్వరూపం అన్నమాట. ఇది మనకు కృష్ణా జిల్లాకి, ఎన్టీఆర్ జిల్లాకి, గుంటూరు జిల్లాకి మనకి తాగునీరు, సాగునీరు రెండు కూడా పుష్కలంగా అందిస్తూ ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం ఏర్పరుచుకున్నటువంటి కృష్ణమ్మ తల్లి యొక్క నది జలములు, దాని మీద కట్టినటువంటి ఈ ప్రకాశం బ్యారేజ్ ఇక్కడ మనకి ఆహ్లాదకరంగా కనపడుతున్నటువంటి ఆ ఎదురుగుండా ఉన్న కొండ, ఈ రెండు కొండల మధ్యన ఈ ప్రకాశం బ్యారేజ్. ఆ కనపడుతున్న కొండ పక్కమట వెళ్తే మనం మహానాడు చేరుకోవచ్చు. అటు మహానాడు నుంచి మనకి హైవే తగులుద్ది. ఈ రోడ్డు మంగళగిరి మీదుగా గుంటూరు హైవేకి కనెక్ట్ అవుద్ది. మనకి ఆ కనిపించే కొండ పక్క నుంచి వెళ్తే మహానాడు మీదుగా మనం హైవే కలవచ్చు. ఇది చూడండి, అటేపు మనకు కనపడేది ఇంద్రకీలాద్రి పర్వతం, ఇటు కృష్ణా నది, దాని మీద కట్టినటువంటి
ఆనకట్ట. ఇది మహానాడి వైపు ఉన్నటువంటి పర్వతం. ఇది ఉండవల్లి సెంటర్ అని కూడా అంటారు ఇక్కడ. ఈ బ్రిడ్జి దాటగానే మనకి గుంటూరు డిస్టిక్ ఎంట్రన్స్ ఇస్తుంది. ఇప్పుడు మనం గుంటూరు డిస్టిక్ లో అడుగు పెట్టినాం. ఇది గుంటూరు డిస్టిక్ ఇక్కడ మొదలయ్యి మనకి ఇటేపు అమరావతి వెళ్ళడానికి కూడా మార్గం ఉంది. ఈ ఉండవల్లి సెంటర్ నుంచి మనం ఒక మార్గం ద్వారా మన రాజధాని అంటే ఇప్పుడు ప్రస్తుతం నవ్యాంధ్ర రాజధాని అయినటువంటి అమరావతిని చేరుకుంటాకి ఇక్కడ నుంచి మనకి మార్గం ఉన్నది. మనం అటువైపు వెళ్తే అమరావతి చేరుకోవచ్చు. ఈ రోజు నేను ఈ వీడియో తీసేటప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరుగుతున్నాయి ఇక్కడ. అందుకనే పోలీసులు ఎక్కువగా మనకి కనపడుతున్నారు. అన్ని సవ్యంగా చూసుకుంటూ వాళ్ళ డ్యూటీని నిర్వహిస్తున్నారు. కొన్ని రోజులు ఆగితే ఈ సైడ్ అమ్మట ఉన్న ఇళ్ళు మనకేమి కనపడవు. ఎందుకంటే ఈ రోడ్డు రాజధానికి వెళ్లే మార్గం కాబట్టి ఇంకా వెడల్పు చేసి ఈ రోడ్డు గుండా రాకపోకలు సాగిస్తాం జరుగుద్ది. అక్కడ మనకు కనిపించే కాలువ ఇది గుంటూరు డిస్టిక్ కి సాగునీరు తాగునీరు అందించే కాలువ అన్నమాట. ఎదురుగుండా మనకి కనపడే కొండలు, పక్కనే ఉన్నటువంటి చెట్లు, ఇవన్నీ ఈ రోడ్డు మీద వెళ్ళే వారిని ఎంతో ఆహ్లాదపరుస్తూ ఉంటాయి. ఇవన్నీ చల్లగా మనకి నీడనిస్తూ వెళ్ళే వాళ్ళకి అలసట లేకుండా చెట్ల నీడ మనకి కనిపిస్తూ ఉంటది. ఇక్కడ ఎక్కువగా హోటల్స్ కనపడతాయి మనకి ఈ ఉండవల్లి సెంటర్లో. ఒకప్పుడు హైవే లేనప్పుడు ఇదే మనకి గుంటూరు వెళ్ళడానికి హైవే అన్నమాట. నందమూరి తారక రామారావు గారు గెలిచిన తర్వాత అటేపు కనకదుర్గ వారధి అనేది నిర్మించిన తర్వాత ఈ రోడ్డు కొద్దిగా ఎక్కువగా భారీ వాహనాలు వెళ్లకుండా కట్టడి చేయటం జరిగింది. ఎందుకంటే ప్రకాశం బ్యారేజీ కూడా కాస్త ఇప్పుడు వచ్చే వాహనాలని తట్టుకునే స్థితిలో లేదు. అంత కెపాసిటీ కూడా కాదా ఇది. ఇదివరకంటే 4 చక్రాల వాహనాలే ఈ రోడ్లమ్మట తిరుగుతూ ఉండే లారీలు గాని బస్సులు గాని. ఇప్పుడు చక్రాలకి హద్దు లేదు. ఒక్కొక్కటి 20-30 చక్రాల బళ్ళు కూడా ఇప్పుడు మనకి లారీలు కనబడుతున్నాయి. ఇలాంటి బళ్ళు వెళ్ళాలంటే ఈ మార్గం గుండా వెళ్ళవు. అందుకనే ఎక్కువగా అవి హైవే మీదగానే వెళ్తాయి. ఇక్కడ రోడ్డు 2 విధాలుగా చీలిపోయింది. ఒకటి హైవేకి వెళ్ళి కలుస్తుంది, ఒకటి మంగళగిరి ఊర్లోకి వెళ్ళడం జరిగింది. ఈ బ్రిడ్జి చూడండి, ఇది కూడా చాలా పురాతనమైన బ్రిడ్జి. ఇది చూడడానికి చాలా అందంగా బాగా కనపడుతుంది అనమాట. కిందన రైల్వే లైన్ ఒకటి బ్రిడ్జి ఒకటి వస్తుంది. ఇది కాలువ మీద నిర్మించినటువంటి బ్రిడ్జి అనమాట. ఆ పక్కన కనిపించే కొండ దగ్గర ఒక పెద్ద హాస్పిటల్ కూడా నిర్మించడం జరిగింది. కుష్టు రోగుల కొరకు ఆ హాస్పిటల్ నిర్మించడం జరిగింది. ఒకప్పుడు మనం గుంటూరు వెళ్ళాలంటే ఇదే మార్గం, ఇంకా రెండో మార్గం ఉండేది కాదు. ఇప్పుడంటే కృష్ణానది మీద వేరే హైవే బ్రిడ్జిలు కట్టడం జరిగినాయి. వాటి మీద ప్రయాణం సాగిస్తున్నారు. ఏదైనా మంచి సీనరీ చూసుకుంటూ మనం వెళ్ళాలంటే ఈ మంగళగిరి రోడ్డు విజయవాడ నుంచి వెళ్తే మనకి మంచి మంచి సీనరీస్తో పాటు ఎంతో ఆహ్లాదభరితంగా కనిపించే దృశ్యాలు, చెట్ల నీడలు, పక్కన కనబడే పర్వతాలు, గుళ్ళు, గోపురాలు, చర్చిలు, మసీదులు, దర్గాలు ఎన్నో మనకి ఈ రోడ్డు మీద మనకి దర్శనమిస్తాయి. అవి చూసుకుంటూ మనం వెళ్తుంటే అసలు ఈ రోడ్డు మీద వెళ్తున్నట్టు మనకి ఎటువంటి అలసట కూడా కనపడదు అన్నమాట. ఇది మెయిన్ సెంటర్. ఇక్కడ నుంచి మనం అమరావతి షార్ట్ కట్ లో వెళ్ళవచ్చు. ఇక్కడ ఉండవల్లి గృహాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ఎక్కువగా ట్రాఫిక్లు ఈ రోడ్డు మీద ఏర్పడటం జరుగుద్ది. రేపు రాజధాని ఇంకా అక్కడ పెద్ద పెద్ద హోటల్స్, పెద్ద పెద్ద కేంద్ర ఆఫీసులు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్, కోర్టు, ఇవన్నీ మనకి అమరావతిలో
కల్పిస్తాం జరిగింది. అది కల్పిస్తే ఇంకా ఈ రోడ్డు ట్రాఫిక్ కి అదుపు ఉండదు. నా లెక్క ప్రకారం ఈ రోడ్డు అమ్మటే మనకి మెట్రో ట్రైన్ కూడా ఏర్పాటు చేస్తారేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే రాబోయే భవిష్యత్తులో మెట్రో ట్రైన్స్ మనకి ఎక్కువగా కనపడతాయి అనడానికి ఎటువంటి సందేహం లేదు. ఇవి చూడండి, ఇల్లు చక్కగా రోడ్డు పక్కన నిర్మించుకున్న షాపులు, చికెన్ సెంటర్లు, చాలా పురాతనమైన ఈ రోడ్డు మార్గం గుండా మనం ప్రయాణిస్తూ ఉంటే మనకు ఒక తెలియని అనుభూతి మనకి కనిపిస్తూ ఉంటుంది. మనం ఎక్కువగా గుంటూరు వెళ్ళాలంటే ఈ రోడ్డునే మీదే ఆధారపడేవాళ్ళం. ఇప్పుడు కూడా ఎలా ఉంటుందో ఈ రోడ్డు చూద్దాం ఒకసారి అని నేను గుంటూరు వెళ్ళేటప్పుడు ఈ రోడ్డు గుండా ప్రయాణించడం జరిగింది. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. జై హింద్.